చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, అలాగే బీజేపీ వాళ్ళు ఉంటారు, మన డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ సార్ కూడా ఉంటారు. పాపం ఆ రోజు కనిపెడతానన్న వాళ్ళు అప్పటికి కనిపెట్టే పనులు లేరు. అసలు ఆయన కనుక్కున్న ఆయన ఎక్కడున్నారు కనిపెట్టే పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర ప్రజలు ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో తెలియట్లా. ఒక రోజేమో హైదరాబాద్లో ఉంటారు, ఒక రోజు ఇంకో చోట ఉంటారు. అసలు నువ్వు డిప్యూటీ సీఎంగా ఇక్కడ ఉంది, వీళ్ళకి ఇచ్చిన మాటలు, వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నువ్వు హామీలను ఇచ్చినావు కదా. హామీలు ఇచ్చి నేను చూసుకుంటాను, దగ్గర 30,000 మంది దగ్గర ఆడపిల్లలు మాయమైపోయారన్నావు, నేను కనిపెడతాను, సుగాలి ప్రీతి విషయంలో నేను న్యాయం చేస్తానన్నావు. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు నిన్నగాక మొన్న నువ్వు తెలంగాణ వెళ్ళి తెలంగాణ వాళ్ళు నా వాళ్ళంటే నాకు ఇష్టం, నేను ఎందుకు రాకూడదు ఇక్కడ అని చెప్పి మాట్లాడాం. నిన్న మీకు తెలంగాణలో మిమ్మల్ని అడ్డుకున్నప్పుడు మీరు పత్రికాముఖంగా ఏం చెప్పారు? నన్ను ఎందుకు అడ్డుకున్నారు? అలా కాదు, నాకు రేవంత్ రెడ్డి గారు బాగా క్లోజే, అలాగే కేసీఆర్ గారు కూడా మాకు బాగా క్లోజే అని చెప్పి అన్నావు. ఎందుకన్నావు నువ్వు నీ ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి నువ్వు అన్నావు. భయం నీకు. అదే విజయవాడలో, అదే ఆంధ్రప్రదేశ్లో అలాగే జరిగితే ఆ రోజు నువ్వు మైక్లో పెట్టుకొని పత్రికాముఖంగా మీడియా అన్నావు, జగన్ నువ్వెవడివి అని అడగన్నావు కదా. అదే నువ్వు తెలంగాణలో రేవంత్ నువ్వెవడివి అని నువ్వు అనలేకపోయావే. నీకు ఆ ధైర్యం ఏది? నీకు ఆ దమ్మేది? నీ పరిస్థితి ఈ రోజుకి ఇలా దిగజారిపోయావు అంటే నువ్వు ఇచ్చి ఆంధ్ర ప్రజలకు ఏం మాట ఇచ్చావు, ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎంతో మంది మీద దాడులు జరుగుతున్నాయి. నువ్వు పట్టించుకోవా? నేను నమ్ముకుని ఓట్లేశారు ఆ పరిస్థితిని పట్టించుకోవా? అక్కడికి వెళ్ళి తెలంగాణలో నేను నెక్స్ట్ ఎలక్షన్స్ పోటీ చేస్తాను, నేను ఇక్కడ పార్టీ నడిపిస్తాను. అసలు ముందు ఇది చేసావు కదా, ఇది ఏడ్చిన తర్వాత ఏం చేయాలో అప్పుడు చూద్దాం. ఇది ఇక్కడ న్యాయం చేయకపోగా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళకి న్యాయం చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు? ఇక మీకు తెలిసిన విషయం, ఈ క్యాపిటల్ విషయం ఒకటి ఉంది. అమరావతిలో బిల్డింగ్లు కడుతున్నారు. రేపు రానున్న వర్షాలకి ఏమవుతుంది ఎవరికి తెలియదు. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ మోసాలు అందానే 2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నువ్వు 2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అనవసరంగా ఆ నీళ్ళల్లో అక్కడున్న నదిలో అవన్నీ నువ్వు డబ్బులు పారబోస్తున్నావే. ఎవరి డబ్బు ఇది? ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ప్రజలు జిఎస్టీ రూపాన ఎంత డబ్బు కడుతున్నారు. మేము చెప్పాం, మావిగన్ మీద చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. కావాలంటే ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మావిగన్ విషయం చాలా నిర్ణయం ఏంటంటే చాలా న్యాయపరమైన నిర్ణయం. మీరు చెక్ చేసుకోండి. కారిడార్ ఉంది, మచిలీపట్నం కారిడార్ ఉంది, విజయవాడ కమర్షియల్లీ వెరీ గుడ్, గుంటూరు కూడా ఫర్టిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, పొగాకు కానీ, అలాగే మిర్చి యాడ్ వాళ్ళు కానీ అవన్నీ చూసుకున్నట్లయితే మంచిగా మనకి రాబడి వచ్చేటువంటి మనకి సోర్సెస్ కావాలి. ఇప్పుడు నువ్వు ఒక గవర్నమెంట్ రన్ చేయాలన్నా, ఒక క్యాపిటల్ రన్ చేయాలన్నా నీకు సోర్సెస్ కావాలి. సోర్సెస్ అక్కడే నువ్వు వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టావు. అసలు నిజంగా చెప్పు, అమరావతిలో నీకు బస్ స్టాండ్ ఉందా? నేను అల్లాలి అమరావతికి. బస్ స్టాండ్ లేకపోతే నేను ఎక్కడ దిగాలి నాకు చెప్పు. క్యాపిటల్ ఏది? క్యాపిటల్ బస్ స్టాండ్ కూడా లేదే నీకు. ఒక ట్రైన్ ఫెసిలిటీ లేదే, అసలు కనీసం ఒక హోటల్ ఫెసిలిటీ లేదే. కనీసం ఎవరికైనా ఆకలి తినడానికి రోడ్డు మీదకి వస్తే ఏమి దొరకని పరిస్థితి. నువ్వు ఆ ఎడారిలో తీసుకెళ్ళిపోయి నేను బంగాళాలు కడతాను 3Dలో చూపిస్తే ఇంకా ప్రజలు నమ్ముతారు అనుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా తప్పు. ఇప్పటికైనా మీ పోకడ మార్చుకోండి. మీ యొక్క సొంతంగా మీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ కాకుండా వాళ్ళకే స్వలాభం చేయకుండా, ఎందుకంటే ప్రజల దగ్గర కూడా ఒక తప్పు ఉందండి. సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో మోసాలు జరుగుతుంటాయి. మేము చేసాం, ఏది పెట్రోల్ విషయంలో కూడా ధర్నా చేసాం. 3 రూపాయలు పెరిగినందుకు ఈరోజు 9 రూపాయలు పెరిగింది. కానీ ఒక ప్రజలు ఏంటంటే అలవాటు పడిపోయారు సర్దుకోవడానికి. ఇప్పటికైనా సరే ఈ మీడియా ముఖంగా మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలందరూ కూడా ఈ చంద్రబాబు చేసిన కుట్రని, ఈ మోసపూరిత మేనిఫెస్టో ఏదైతే ఉందో అదంతా తిరగబడి అడగాల. పాపం 3 సిలిండర్లు అన్నాడు పాపం ఆయన. అండి సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ సిలిండర్లు ఎవరి దగ్గర ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియట్లా. ఇప్పుడు ఇచ్చిందల్లా 1-2 సిలిండర్లు మాత్రమే. అదిలో చాలా వరకు కనెక్షన్ అన్నీ తీసేసాడు. సిలిండర్లు నువ్వు తీసేసావే. ఫ్రీ బస్ అన్నావు. 16 కేటగిరీలు ఉన్నటువంటి ఫ్రీ బస్సును మళ్ళీ ఏం చేసావు? 6 కేటగిరీ పరిమితం చేసావు. కానీ అదే పూర్తిగా అందరికి స్త్రీలకు దొరుకుతుందా? దొరకట్లా. మరి ఇలాంత మోసపూరితంగా నువ్వు గద్దెనెక్కి చంద్రబాబు 2 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు ఇంకా గద్దెక్కి ఇలా పరిపాలన చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? అరే నేను ప్రజలు మోసం చేసి ఇలా గద్దెనెక్కానే, వీళ్ళకి న్యాయం చేయలేకపోతున్నానని చెప్పి ఎప్పుడు నీకు బాధ అనిపించట్లేదా? ఎంత వయసు వచ్చింది కదా నీకు, 78 సంవత్సరాల వరకు వచ్చేసినట్టున్నారు మీరు. ఇప్పటికన్నా కొన్ని మంచి పనులు చేస్తే మనకు భగవంతుడు ఆశీర్వదిస్తాడేమోగా. ఎందుకు చేయకూడదు? మనం ఆలోచించమా? మనం
అసలు ప్రజల గురించి ఆలోచించకూడదా? పేద ప్రజల గురించి ఆలోచించకూడదా? ఏదైతే మాట ఇచ్చామో, మేనిఫెస్టో ఏదైతే మాట ఇచ్చామో ఆ మేనిఫెస్టోని నిలబెట్టుకుంటే తప్పేంటి? అక్కడ తీసుకెళ్ళి అమరావతి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టి అనవసరం 2 లక్షల రూపాయలు ఓన్లీ రోడ్లకి వాటికి పెడుతున్నాం? దుర్మార్గంగా. అంటే 14,000 రూపాయల స్ట్రక్చర్ అంట. అసలు ఆ భూప్రపంచం ఎవరు కూడా ఆ కట్టుబడి కట్టడం దగ్గర మహా అయితే ఎంత శ్రీనివాసం 7,000 అవుతుంది. 14,000 పెట్టి ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం. తర్వాత శానిటరీ ఫిట్టింగ్స్ అంటావు, తర్వాత ఫ్లోరింగ్ అంటావు, తర్వాత ఎలక్ట్రికల్ అంటావు, తర్వాత ఇంటీరియర్స్ అంటావు, ఏసీ అంటావు. దగ్గర చూసుకుంటే స్క్వేర్ ఫీట్కి 30,000 రూపాయలు అవుతుంది. ఎంత దుర్మార్గం అండి! ఎవరి డబ్బులు ఇవి? ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. ఏమనంటే మేము బాగు చేస్తామంటే మేము చూడలేకపోతున్నామా? ఇదేం బాగు చేస్తున్నావు? ఎవరు బాగు చేస్తున్నావు? ప్రజలనా? నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ఏమైనా చేస్తున్నావు? మేము వద్దన్నాను. ఈ మేనిఫెస్టో ఏదో ఉందో ఇదే కాకుండా నువ్వు ఇంకో చేసిన మోసం ఏంటంటే దుర్మార్గం. అంటే విద్య పిల్లలకి ఏం చేశామో మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విద్యని పేద విద్యార్థులకు విద్యను అందించాలన్నటువంటి మంచి సంకల్పం చేస్తే అది